జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ప్రహ్లాదుడు తన తోటి అసుర విద్యార్థులకి భగవద్భక్తుల యొక్క లక్షణాలని గురించి చెప్తున్నాడు. అందులో ఒక గ్రహం పట్టినటువంటి వాడు కనుక ఎలాగైతే ఒకప్పుడు నవ్వుతూ ఒక్కొక్కప్పుడు భగవంతుని యొక్క గుణాలని పెద్దగా ఉచ్చరిస్తూ దుఃఖిస్తూ ఒక్కొక్కసారి ధ్యానం చేస్తూ అలాగే ఒక్కొక్కసారి భగవంతుడికి సేవకుణ్ణి అనేటువంటి జ్ఞానంతో లోకాలన్నిటికీ కూడా నమస్కారం చేస్తూ ఉంటాడే,
అదిగో అతను మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు. సిగ్గు వదిలేసి ఒక్కొక్కసారి గట్టిగా ఓ హరి జగత్పతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇలా ఎవరైతే పరమాత్మ యందు ప్రీతి కలిగి మనస్సు నిండా భగవంతుణ్ణి నింపుకొని తన ఈ విధమైనటువంటి వికారాల్ని పొందుతాడో అదిగో అతను మోక్షాన్ని పొందుతాడయా. అందుకని మీరందరూ కూడా హృదయాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మనే ఆరాధించండి అని వాళ్ళందరికీ చెప్తున్నాడు. ధనం కానీ, భార్య కానీ, పశువులు కానీ, పుత్రులు కానీ, గృహం కానీ అంటే ఇల్లు కానీ, భూమి కానీ, ఏనుగు మొదలైనటువంటి జంతువులు కానీ, ధనాగారం కానీ, ఐశ్వర్యం కానీ, అర్థం కానీ, కామం కానీ, ఇవి ఏవి కూడా మానవుడి యొక్క ఆయువు కూడా దీంతో కలుపుకుంటే అన్ని వస్తువులు కూడాను అనిత్యాలే, ఏది నిత్యం కాదు. క్షణభంగురాలు ఇవన్నీ, బుడగల్లాంటివి. అలా వస్తుంది బుడగ, కొద్దిసేపటికి టాప్ అని పగిలిపోతుంది. ఇదో ఇవన్నీ కూడాను మనకు అలాగే వస్తాయి, వచ్చినవన్నీ నశించిపోతూ ఉంటాయి నాయన. కనుక ఈ మానవుడికి ఇవేమీ కూడా ప్రియాన్ని కలిగించలేవు. ముఖ్యంగా దుర్లభం అనుకునేటువంటి మానవ జన్మ కూడా అనిత్యమైందయ్యా అంటున్నాడు తాను. దుర్లభమే ఈ మానవ జన్మ, కానీ ఇది కూడా అనిత్యమైనటువంటిదే అంటున్నాడు. విశేషంగా ఈ లోకంలో ఉండేటువంటి కర్మిష్టి అంటే కర్మలు చేస్తూ జీవనం సాగించేటువంటి వ్యక్తి సుఖప్రాప్తి కోసమని, తనకుండేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తన జీవిత కాలమంతా కూడా దానికోసమే వెచ్చిస్తాడు. కానీ పోనీ ఒకవేళ ఏమన్నా అంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాడు కదా, అతనికి సుఖం లభిస్తుందా అంటే సుఖంలాగా కనిపించేటువంటి దుఃఖాలే వస్తాయి తప్ప అంతకన్నా గొప్పగా అతనికి ఏమీ లభించదన్నాడు. ఏ దేహానికైతే పురుషుడు భోగాల్ని కాంక్షిస్తాడో, ఏ శరీరం కోసమైతే తాను అనేక రకాల శ్రమలు పడి దీని యొక్క భోగం కోసం, సుఖం కోసం అని కాంక్షిస్తాడో ఆ దేహం తనకి సంబంధించింది కాదు, ఇతరులకి సంబంధించిందే అన్నాడు. ఇంత కష్టపడి దీన్ని పెంచి పోషించి దీన్ని వృద్ధి పొందిస్తే చివరికి ఇది కుక్కలకి నక్కలకి ఆహారం అయిపోతుంది. ఇది తంది కాదు. అలాగే వీళ్ళు అనుభవించేటువంటి భోగ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి క్షణభంగురాలే, అనిత్యమైనటువంటివే, ఉత్పత్తి వినాశం మొదలైనటువంటివన్నీ కలిగినవే. ఉత్పత్తి ఉన్నది అంటే తప్పనిసరిగా నాశనం అనేటువంటిది ఉండి తీరుతుంది అని చెప్పుకుంటూ వస్తూ నారాయణ సాక్షాత్తు నారాయణుడే సర్వభూతాలకి కూడా అంతరాత్మ, సర్వప్రియుడు. ఆయన ప్రేమించే అంత గొప్పగా లోకంలో ఎవ్వరూ కూడాను ప్రేమించలేరు అన్నాడు. ఎందుకు అనంటే అతను ఎప్పుడూ కూడా ఏదో ఒక కోరికను అపేక్షించి నీ మీద దయ చూపించడం అనేటువంటిది చేయడు. లోకంలో ఉండేటువంటి జీవకోటి అంతా కూడా వారి యొక్క స్వలాభం కోసం ప్రేమిస్తారు, ఆదరిస్తారు. కానీ పరమాత్మ తనకి ఏ లాభం లేకుండా అందరినీ, జీవకోటిని అందరినీ కూడాను ప్రేమిస్తాడు. అతను ఈశ్వరుడు అవుతున్నాడు. అందుకే శాసించగలిగేటువంటి శక్తి గలవాడయ్యాడు. అంతా సర్వాంతర్యామి అవ్వటం వల్ల. సర్వాంతర్యామి అనుకుంటున్నాం మనం. భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయి 5: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని. ఈ పర అంటే పరవాసుదేవుడుగా పరమాత్మ ఉన్నాడు, అంటే పరమపదంలో వేంచేసి ఉంటారు. పరమపదంలో పరవాసుదేవుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మనందరికీ చాలా దూరమైనటువంటి వాడు దేశం చేత. పరమపదం ఎక్కడో ఉంది, మనం వెళ్ళలేం, పొందలేం. పరవాసుదేవుడు మనకి దేశం చేత దూరమైన వాడు. పర వ్యూహం అంటారు. వ్యూహం అంటే 4 రకాలైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాల్లో మనకి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ అనేటువంటి ఈ 4 వ్యూహాలు ఏవైతే ఉన్నాయో
వాటితో సృష్టి స్థితి లయాలు చేస్తుంటారు. అవన్నీ కూడాను ఉన్నది క్షీరాబ్దిలోనే. కనుక అది మనకి దూరం దేశం చేత. ఇక విభవావతారాలను ఉన్నాయి. ఆయన పాల సముద్రంలోనే ఉంటారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి బీజం లాంటివాడు. ఒక దుంప మనము ఎక్కడైనా ఎప్పుడైనా సరే విత్తనం కోసంగా తయారు చేసేటువంటిది మనం నీళ్ళల్లో పెట్టి ఒక గుడ్డలో కట్టి పెడతాం. నీళ్ళలో నానేసి ఆ గుడ్డలో కట్టి పెడితే దాంట్లోంచి మొలకలు వస్తాయి. అలాగే ఆ క్షీరార్ణవంలో ఉన్నటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ పాలల్లో నాని 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 దాని నుంచి పిలకలు వస్తాయి. ఆ పిలకలే విభవావతారాలు. ఆ విభవావతారాలు ఏమిటి? దశావతారాలు. అలా వచ్చేటువంటి ఆ స్వామి విభవ రూపంలో ఈ లోకంలోకి వస్తారు. అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు. అందరినీ కూడా అనుగ్రహిస్తారు. కానీ ఆయన కాలం చేత దూరమైనటువంటి వాడు. పైన చెప్పినటువంటి పరవ్యూహాలు దేశం చేత దూరం అయితే, విభవావతారం ఈ లోకంలోకి వచ్చి మానవుడికి చాలా దగ్గరగా జీవనం సాగించినా అతను ఈవేళ ఉన్నటువంటి మనకి కాలం చేత దూరమైన వాడు. రాముడు త్రేతాయుగం నాటివాడు, కృష్ణుడు ద్వాపరయుగం నాటివాడు అని కాలం చేత దూరం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. మిగిలింది అంతర్యామి. అర్చ అంటే తర్వాత అర్చకు ముందు అంతర్యామి చెప్పుకుంటే ఆ అంతర్యామి అని అంటున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు మనకి అంతర్యామి అంతర్యామి అంతర్యామి. అంతర్యామి అంటే అంతటా వ్యాపించిన వాడు, మనలోనూ వ్యాపించి ఉన్నవాడు. అయితే మనలో వ్యాపించి ఉన్నాడు, మనకి దగ్గరగా ఉన్నాడు, ఆయనే దగ్గరవాడు, ఆయనే ప్రియుడు, మనకి అంతకన్నా గొప్ప ప్రియమైనటువంటి వస్తువే ఈ లోకంలో లేదు అన్నారు కదా, మరి ఎందుకు కనిపించడు అన్నారు. ఎందుకండి కనిపించకుండా ఉంటాడు ఆయన? ఆయనే చెప్పుకున్నాడు, మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. కనిపించని రూపంతో ఈ జగత్తంతా మయా తతం అంటే వ్యాప్తం అని అర్థం, నా చేతనే వ్యాపింపబడి ఉంది అన్నాడు. కనిపించని రూపంతో అని ఎందుకు చెప్పుకుంటున్నావు? అలా కనిపిస్తే గొడవ అంతా వదిలిపోతుంది కదమ్మా. కనిపించకుండా ఎందుకున్నావు అని అంటే, నాన్న కనిపించకపోవడానికి కారణం ఒకటి ఉందన్నాడు. ఇప్పుడు రాబోయేది అదే. మనకి కనిపిస్తే గొడవ. ఏమిటి గొడవ? అంతర్యామి అనేటువంటి పరమాత్మట ఒక తల్లి లాంటి వాట. మనం పిచ్చి పిల్లలంట. ఒక తల్లి ఉన్నది, ఆ తల్లికి సంతానం ఉన్నది. ఆ సంతానంలో ఒకడు పిచ్చి పిల్లవాడు ఉన్నాడు. వాడికి పిచ్చి పాపం, వాడికి ఏమీ తెలియదు. అమ్మ తెలియదు, నాన్న తెలియదు, ఎవరు తెలియదు. అతనికి ఏదైనా ఒక పిచ్చి పట్టినప్పుడు ఏం చేయాలంటే అది ఎవరైనా సరే చేసి పారేస్తాడు. అలాంటి పిచ్చివాడు పాపం. ఆ పిచ్చివాడికి సరిగా ఒక రోజున ఒక కత్తి దొరికింది. పిచ్చివాడికి కత్తి దొరికేటప్పటికే ఈ కత్తి పట్టుకొని వీరరంగం చేసేస్తున్నాడు. ఇంట్లో హడావుడి చేసేస్తున్నాడు. అమ్మ లేదు, నాన్న లేదు, కనిపించిన ప్రతివాడిని కూడా చంపేస్తాను, పొడి చేస్తానని గొడవ పెట్టేస్తున్నాడు. ఈ దొరికిన కత్తి పట్టుకొని రోడ్డు మీదకి పరిగెట్టాడు. అమ్మ, అరే వీడేంటి కత్తి పట్టుకొని బయలుదేరాడే, వీడు పిచ్చివాడు కనుక ఆ కత్తితో తనకైనా తాను ప్రమాదం చేసుకోగలడు, లేకపోతే లోకంలో ఉండేటువంటి ఇతరులకైనా ప్రమాదం చేస్తాడు. కానీ ఆ తల్లి పాపం ఇతన్ని వదిలి ఉండలేదు. అతను ఏదైనా అపకారం చేసుకుంటాడేమో అని భయం, లేదా ఇతరులకు ఏమన్నా చేస్తాడేమో అని భయం. అతన్ని రక్షించడం కోసం ఆ తల్లి అతని వెనకాలే అతనికి కనిపించకుండా వెళుతుంటుంది. ఎందుకు? కనిపిస్తే పొడి చేస్తాడేమో. పోనీ నేను కనిపించకుండా నేను ఎక్కడో ఉందామనుకుంటే అతనికి అతనే పొడి చేసుకొని చచ్చిపోతాడేమో, లేదా ఇతరులకు ఏమన్నా కష్టం కలిగిస్తాడో అని పాపం అమ్మ దూరంగా దూరంగా అతన్ని గమనిస్తూ అలాగ రహస్యంగా అతని వెనకాలే బయలుదేరి వెళుతోంది. ఎందుకు అలా వెళుతోంది అని అంటే, ఎప్పుడైనా సరే అతనికి అతని అపకారం ఎప్పుడైనా చేసుకొని అమ్మా అని పిలవకపోతాడా, నాయనా అని గట్టిగా వెళ్ళి ఆలింగనం చేసుకొని అతని కష్టాన్ని తీర్చకపోతానా అని ఆశతోటి అమ్మ వెళుతూ ఉన్నట్లుగా అదృశ్యంగా మనలో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉండి మన వెనకాలే వస్తున్నాడు. అందుకనే చూడండి, మనకి ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఓ భగవంతుడా అన్నప్పుడు వెంటనే ఓ నేనున్నాను అన్నాడు. నీకేం పర్వాలేదు, కంగారు, కోరిక తీర్చేస్తాడు,
మన విశ్వాసాన్ని పెంచుతాడు. నాకు ఆయన ఉన్నాడు, ఇంకేం పర్వాలేదు అనే ఒక అభయాన్ని ఆయన కలిగిస్తాడు. అందుకని కనిపించకుండా మనలో తిరుగుతున్నాడు. కనిపిస్తే ఏమిటి ప్రాబ్లం? పొడి చేస్తాడేమో పిల్లవాడు, మనం కూడా పొడి చేస్తాం. ఇప్పుడు రాబోతున్నాడు కదా హిరణ్యకశిపుడు, కనిపించామా మీద పడిపోతాం. అయితే అతను కత్తులతోటి గదలతోటి మీద పడ్డాడు, కానీ మనం మాత్రం పెన్ను పేపర్లతో పడతాం. అంటే ఏమిటి? కోరికల లిస్టులతోటి. ఆయనకి ఊపిరాడనివ్వం. ఒక్క క్షణం కూడా ఆయనకి ఊపిరాడగా మహాప్రభు అని బయట వెళ్ళిపోయేలాగా చేస్తాం. అందుకని బాబా ఎందుకులే వీళ్ళకి కనిపిస్తే గొడవలన్నీ, కనిపించకుండానే ఎప్పుడైనా వాడి కష్టం వచ్చినప్పుడు అడిగితే ఇద్దాంలే అని తిరుగుతున్నట్ట బాబా అంతర్యామిగా. అలా ఉన్నటువంటి ఆ పరమాత్మ అంతర్యామి అయి నిన్ను రక్షిస్తూ ఉండేటువంటి ఆయన అందరికీ, ఆయన్ని కనుక అలా భావన చేస్తూ జీవిస్తే కనుక వాళ్ళు అందరి యొక్క శుభాలకి కారణం అవుతారయ్యా. ఏ జాతి అయినా సరే, తపస్సు కానీ, యజ్ఞం కానీ, వ్రతం కానీ, శౌచం కానీ, ఇలాంటి ఏ కర్మలు చేసినా సరే, ఏ జాతి వాళ్ళైనా సరే, ఈ కర్మల వల్ల ప్రయోజనమేమీ లేదు. పరమాత్మ యొక్క ప్రీతికి ఇవేవి కారణాలు కాలేవు అన్నాడు. మరేమిటి? కేవలం పరమాత్మ యొక్క ప్రీతికి కారణమైనటువంటిది ఏమిటి అంటే, ప్రీయతే అమలయా భక్త్యా హరిహి అన్యద్విడంబనం అంటున్నారు. అంటే అమలయా ప్రీత్యా, పరమాత్మ యందు విశుద్ధమైనటువంటి ప్రీతితో ఎవరైతే ఆరాధన చేస్తారో, విశుద్ధమైనటువంటి ప్రేమను చూపిస్తారో, కల్తీ లేనటువంటిది, కామ్యం కోసం కాకుండా పూర్తిగా ఆయన కోసమే జీవిస్తారో, అలాంటి వాళ్ళకి చేతిలో ఏమంటారు, అది ఆమలకంలాగా ఉంటారు. అరచేతిలో ఆమలకం, ఉసిరికాయలాగా ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి వాడు పరమాత్మ అంటున్నారు. కనుక కావలసింది నిష్కామ భక్తి. నిష్కామ భక్తితో కనుక నారాయణుణ్ణి సంతుష్టపరచగలిగితే అతనికి మోక్షమే అని అన్నాడు. ఈ ప్రపంచంలో గోవిందుని యొక్క ఏకాంత భక్తి, ఆయన మీద ఏకాంత భక్తి కావాలి. ఏకాంత భక్తి ఏకాంత భక్తి అంటుంటారు. ఏమిటండి ఏకాంత భక్తి అంటే? ఏకాంత భక్తి అంటే అంతం అంటే చివరి వరకు కూడా ఒకే విధమైనటువంటి భక్తి కలిగితే ఏకాంత భక్తి అని. చివరి వరకు ఒకే రకమైనటువంటి భక్తి, అందులో మార్పులేం లేవు. భగవంతుణ్ణి ఆరాధించడంలో ఒకనాడు కామ్యం కోసం, ఒకనాడు నిష్కామంగా, ఇలాంటిదేం లేదు. మొదటి నుంచి కూడా నిష్కామంగా ఆయన్ని గురించి ఆలోచన చేస్తూ ఆయన్ని ప్రేమించడం తప్ప ఇంకొకటి ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా బతకగలగడం, మార్పులు లేనటువంటిది, మళ్ళీ కల్తీ రానటువంటి భక్తితోటి, అది ఏకాంత భక్తి అంటున్నారు. ఆయన అంటున్నారు కదా, ప్రహ్లాదుడు మనకుండేటువంటి సర్వేంద్రియాలతోనూ పరమాత్మను అర్చించడం ఏకాంత భక్తి. అందుకే మనకి పోతన కూడా అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని అనుగ్రహిస్తారు. కమలాక్షు నర్చించు కరములు కరములు. నీకున్నటువంటి ఇంద్రియాలు ఎంత గొప్పవి నాయన, అనవసరంగా దుర్వినియోగం చేసుకుంటున్నావు. కానీ యథార్థంగా చెయ్యి అంటే ఏది? తండ్రి అంటే ఎవడు? నీకున్నటువంటి కళ్ళు ఏమిటి? అసలు యథార్థమైనటువంటి ఇంద్రియాలతో నువ్వేం చేయాలి? అదిగో చెప్తున్నారు. కమలాక్షు నర్చించు కరములు కరములు. యథార్థంగా నీకున్నాయి చెయ్యి అంటే, ఆ చేతులకు ఎప్పుడు ఫలం అంటే ఆయన్ని అర్చించినప్పుడే, నారాయణుని అర్చించినప్పుడే అవి కరములని చెప్పబడతాయి. లేకపోతే శవానికి ఉండేటువంటి చేతులే అవుతాయి. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. నారాయణుని వర్ణించేటువంటి నాల్కే నాల్క. సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు. సురరక్షకుడు, దేవతల్ని రక్షించేటువంటి వాడు, లేదా సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి సాధువుల్ని రక్షించేటువంటి పరమాత్మని చూసేటువంటి చూపులే చూపులు, కన్నులే కన్నులు అంటున్నాడు. శేషశాయికి మొక్కు శిరము శిరము. ఆ పరమాత్మ యొక్క పాదార విందాల యందు ఉంచి దాన్ని
ఆ శిరస్సుని నమస్కరించగలిగేటువంటి శిరస్సయ్యా, లేకపోతే ఆ కిరీటాలని మోసేటువంటి గాడిదలాగా కిరీటాలని మోసేటువంటి వ్యర్థమైనటువంటి శిరస్సు అవుతుందని. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మనకున్నాయి చెవులు. ఈ చెవులతో సాక్షాత్తు నారాయణుడి యొక్క కథల్ని విన్నప్పుడే ఇవి నిజంగా చెవులవుతాయి. మధువైరిత విలిన మనము మనము, ఈ మనస్సు సాక్షాత్తు నారాయణుడితో సంబంధం కలిగి నిరంతరం ఆయన్ని స్మరించగలిగితే అప్పుడు ఇది మనస్సు అని పిలువబడుతుంది. భగవంతు వలగొను పదములు పదములు, ఆ భగవంతుణ్ణి చేరడానికి వెళ్ళేటువంటి పాదాలే నిజంగా పాదాలు, లేకపోతే వృక్షాలవి. పురుషోత్తము మీది బుద్ధి బుద్ధి, మన బుద్ధి ఏది? పరమాత్మ మీద ఉన్నప్పుడే యథార్థమైనటువంటి బుద్ధి, లేకపోతే అది వ్యర్థమైనటువంటిది అవుతుంది. దేవదేవుని చింతించు దినము దినము, ఏదైనా ఒక రోజు ఉత్తమమైనటువంటిది మన జీవితంలో ఉంది అంటే పరమాత్మని అర్చించింది, పరమాత్మని స్మరించిందే. మిగిలినవన్నీ వ్యర్థాలే, వృథా. పరమాత్మని స్మరించినటువంటి క్షణం గొప్పది, పరమాత్మని స్మరించేటువంటి రోజు గొప్పది. మిగిలినదంతా కూడా వృధాగా గడిపినట్లే. మనం చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, పొద్దున మనం చెప్పుకున్నాం, పొద్దున నిన్న భగవంతుణ్ణి ప్రకటించేదే చదువు, కానీ ఆయన్ని ప్రకటించలేనటువంటిది చదువు కానే కాదు, అది విద్యే కాదు. అందుకే పరావిద్య అపరావిద్య అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. రెండు రకాలు ఉన్నాయి విద్యలు. ఒకటి పరమాత్మ సంబంధమైంది, ఒకటి ఇతరమైనటువంటి శిల్పశాస్త్రాది అనేక రకాల విద్యలు. ఇది పరావిద్య పరమాత్మను పొందింపజేస్తుంది. ఇదన్నీ కూడాను మళ్ళీ సంసారానికి కారణమవుతాయి. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, యథార్థంగా గురువు అంటే ఎవరు? పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని నీకు చెప్పగలిగినటువంటి వాడే గురువు, కానీ ఆ ఇతరమైనటువంటి అనేక రకాల విషయాల్ని చెప్పినటువంటి వాడు నీకు ఎప్పుడూ గురువు కాలేడన్నాడు. కనుక భగవంతుణ్ణి బోధించేటువంటి వాడే గురువు. తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి, యథార్థంగా తండ్రి ఎప్పుడవుతాడు? తన యొక్క సంతానానికి పరమాత్మని పొందామని నేర్పించగలిగిన వాడే తండ్రి అవుతాడు. కానీ ఇతరమైనటువంటి సంసారంలో పడరా నువ్వు వెళ్ళి, మేమైనా పడేది మీరు కూడా అనుభవించద్దా అంటూ దాంట్లో తొక్కిపారేసేటువంటి వాళ్ళు తండ్రి కాడు. తండ్రి ఎప్పుడవుతాడు? పరమాత్మని చూపించగలిగినటువంటి వాడు తండ్రి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. సరే, మంచిది. ఇలా అయిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాడు ఇతను. చెప్తూ ఉంటే ఏకాంత భక్తి కావాలన్నాడు. దీంతోపాటు సర్వభూతాలయందు కూడాను భగవద్భావన కావాలి అని అంటున్నాడు. సమదర్శి కావాలి. సకల జీవరాశి యందు కూడాను పరమాత్మ ఉన్నాడు కనుక ఆయన్ని దర్శించగలిగి ప్రతి జీవి యందు కూడాను దయ కలిగి వాళ్ళందరికీ నువ్వు హితాన్ని కలిగించేటువంటి వాడివి కావాలి. అలా అవ్వాలి అంటున్నాడు. దీంతోపాటుగా ఇవన్నీ మనుషు యొక్క పురుషార్థమని సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. నాన్న ఒళ్ళో కూర్చున్నాడు కదా, ఆయనతో చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాయి అన్నాడు. సరే, ఇవన్నీ తండ్రి కాదు, పిల్లలకి చెప్తున్నాడు, విద్యార్థులకి, తన తోటి రాక్షస బాలురందరికీ కూడా ఉపదేశాలు చేస్తున్నాడు కనుక ఈ ఉపదేశం చేసిన తర్వాత వీళ్ళందరూ కూడాను అతను చెప్పినట్లుగానే మిగిలినన్నీ కూడా వదిలేసేసి పెద్దగా నారాయణ నామస్మరణ చేస్తున్నట్ట. బ్రహ్మాండమైనటువంటి సంకీర్తన అక్కడ నడుస్తోంది. ప్రహ్లాదుడు పాడుతున్నాడు, వాళ్ళందరూ దాంతో కలిపి పాడేస్తున్నారు. అక్కడ వినిపిస్తోందంతా నారాయణ నామం. ఎక్కడున్నారు వీళ్ళు? షండామార్కులు గురువు గారి ఇంట్లో ఉన్నారు. గురువు గారు లోపలికి వెళ్ళారు పని కోసం. బయట వీళ్ళందరూ ఇలా గంతులు వేస్తున్నారు. బ్రహ్మాండంగా నారాయణుడి యొక్క నామ సంకీర్తనం వినిపిస్తుంటే కంగారు పడిపోయి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసారు వాళ్ళు. ఏమిటి ఏం చేస్తున్నారు మీరంతా అన్నాడు.
ఏమిటి నారాయణ నామస్మరణ చేస్తున్నా, ఇది ఆ రాజుగారికి తెలిసిందంటే నేనే చేయిస్తున్నాను అనుకొని నన్ను చావదంతారు అని ఆపేయండి అని గొడవ పెట్టాడు బాబు. సరే వీళ్ళందరూ ఆపేశారు. ఆపేసిన తర్వాత వీడొక్కడు వచ్చాడు, వీడి వల్ల మొత్తం సర్వనాశనం అయిపోతుందని ప్రహ్లాదుడి రెక్కపుచ్చుకొని తీసుకెళ్ళిపోయాడు. పరిగెట్టుకుంటూ ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, ఓ మహారాజా, ఇదిగో మీ పిల్లవాడు ఇలా చేశాడయ్యా, చూడు మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు భ్రష్టు పట్టించాడు, నారాయణ నారాయణ అని వాళ్ళందరూ గానం చేసేస్తున్నారు, కీర్తనలు చేసేస్తున్నారు అని అతనితో చెప్పేటప్పటికే ఒక్కసారి సర్ప పదాహత ఇవ అని ఒకసారి పాము తొక్కినటువంటి వ్యక్తికి ఆ పాము ఎలాగైతే తొక్కగానే బుస్సుమని లేచి అతన్ని కొడుతుందో ఇది అలాగా తొక్కబడినటువంటి పాములాగా బుస్సుమని లేచేట ఈ మాటలు వినేటప్పటికే, నువ్వు చెడింది కాకుండా అందరినీ చెడగొడతావా నువ్వు అని గొడవ పెట్టాడు. చాలా పెద్ద గొడవ పెట్టేశాడు. పాపం ప్రహ్లాదుడు మాత్రం ఏం మాట్లాడలేదు, గట్టిగా కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, గొడవ పెడుతున్నాడు. మందబుద్ధి అన్నాడు వాడు. నా శాసనానికి దేవతలు కూడా భయపడిపోతారు, ఇంద్రాది దేవతలు కూడా గడగడలాడతారు, 3 లోకాల్ని నేను శాసించగలుగుతున్నాను, వాళ్ళందరినీ నేను నా నియమనంలో పెట్టుకోగలుగుతున్నాను. నా కుమారుడు అయ్యుండి చిన్న పిల్లవాడి అయ్యుండి నాకు మాత్రం వంగట్లేదు అని దుఃఖపడ్డాడు పాపం. చాలా కోపం వచ్చి అన్నాడు, అసలు నువ్వు ఎవరి వల్ల ఇంత బలవంతుడు అవుతున్నావు? నేను చంపాలని ప్రయత్నం చేసినా కూడా చావట్లేదు నువ్వు. అసలు నీకు ఏమిటి బలం, ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎవరి వల్ల ఇంత బలవంతుడు అవుతున్నావు అసలు చెప్పమంటే అప్పుడు అన్నాడు కదా, ఓ రాజా, నేను ఎవ్వరి వల్ల బలవంతుడిని అవ్వట్లేదు. ఈ లోకంలో నాకున్నటువంటి బలం ఒక్కటే, పరమాత్మ. నేను ఎవరి యొక్క బలంతో అయితే ఇలా బతకగలుగుతున్నానో అదే బలంతో లోకంలో ఉన్నటువంటి సకల జీవరాశి బతుకుతుందయ్యా. నాకొక్కడికే కాదు ఆ పరమాత్మ బలం, జగత్తులో నీకు కూడా ఆయన బలం అన్నాడు. అన్నిటినీ తన వశంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ అంటే నువ్వే కాదు, నేనే కాదు, సకల జీవరాశి. పూర్వంలో నీలాంటి కొంతమంది మూర్ఖులు తమ శరీరంలోనే ఉండి తమకి హాని కలిగించేటువంటి అరిషడ్ వర్గాల్ని గుర్తించలేక, కామ క్రోధ మద మాత్సర్య లోభ మోహాలని చెప్పబడేటువంటి ఈ గుణాలని గుర్తించలేక, బయట ఎవరో శత్రువులు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా జయించారని విపరీతంగా అట్టహాసం చేస్తూ లోకంలో తిరుగుతారు. బయట శత్రువుల్ని కాదయ్యా నువ్వు జయించవలసింది, నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయించాలి. నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్లో కామ క్రోధ మద మాత్సర్య లోభ మోహాలు భయంకరమైనటువంటి శత్రువులు. వీటికన్నా భయంకరమైన అహంకారం మమకారాలు. అలాంటి భయంకరమైనటువంటి శత్రువుల్ని జయించాలి ముందు. అవి జయించక బయట ఇంకా ఉండేటువంటి అన్నిటినీ నేను జయించాను అనుకుంటూ తిరుగుతున్నట్ట నీలాగా. కానీ వాటిని జయించినటువంటి వాడు సాధువు అయ్యా. అంతర్గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ చెడ్డ గుణాలు, అతనిలో ఉన్నటువంటి శత్రువులు, ఆ శత్రువుల్ని గుర్తించి వాటిని జయించేటువంటి వాడు సాధువు. అలాంటి సాధువుకి శత్రువులు ఎవరు ఉంటారయ్యా అన్నాడు. నీకైతే శత్రువులు ఉన్నారు, నువ్వు బాహ్యంలోనే వెతుక్కుంటున్నావు. నీ లోపల ఉండేటువంటి శత్రువుల్ని నువ్వు గుర్తించగలిగినప్పుడు లోకంలో నీకు ఎవ్వరూ శత్రువులు ఉండరు. ముందు వాటిని జయించు. అంతఃశత్రువులుగా చెప్పబడేటువంటివి నిత్య శత్రువులు. ఇవి బాహ్య శత్రువులన్నీ అనిత్య శత్రువులు. లోకంలో బయట ఉండే శత్రువులు ఎవరు నిజంగా శత్రువులు కాదు, వాళ్ళు ఎప్పుడు కూడాను అనిత్యమే. వాళ్ళ శరీరాన్ని త్యాగం చేశారనుకోండి, ఆ శత్రుత్వం పోయినట్టే. కానీ నీకు మాత్రం నిత్య శత్రువులు ఇవి. అదేమిటండి, ఈ శరీరం పోతే అవి కూడా పోతుంది కదా అంటే, కాదు, మళ్ళీ ఇంకో శరీరంతో నీతో పాటే వస్తుంది. అది మళ్ళీ నువ్వు ఇంకో శరీరాన్ని ఎత్తకుండా మానవు, ఎత్తినప్పుడు మళ్ళీ నీతోనే వస్తుంది బాబా, ఎక్కడ నేను వదలదు. ఎంత చెడ్డవంటే, ఒకసారి క్రోధం అనేటువంటిది ఉంది. ఒక ఆయన కోపం పోగొట్టుకోవాలనుకున్నాడు. కోపం అంటే మహాప్రీతిట, అతనికి చాలా ఇష్టంట కోపం అని. ఒకసారి ఎప్పుడో పాపం యాత్రలకు వెళ్ళాడు, మన గంగకి వెళ్ళాడు. గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత గంగానదిలో స్నానం చేసాడు. పాపం వస్తున్నాడు. వస్తూ ఉంటే మన ఆంధ్రవాడి ముఖం తొందరగా గుర్తుపట్టేస్తారు కనుక ఆంధ్రవాడి ఎవడో చూశాడు. చూసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రా నుంచి వచ్చినట్టున్నావు కదా అన్నాడు. అవునండి. స్నానం చేసావా? చేయలేదండి. చేసిరాపో, ఇదిగో చేసి నీకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంటే అక్కడ వదిలేసిరా అన్నాడు. ఓహో అలాగండి, వదిలేయాలా అన్నాడు. వదిలేయాలి, వదిలేసిరా అన్నాడు. మరి ఎలా వదిలేయాలండి? అక్కడ ఉన్నారు, స్వాములు ఉంటారు, వాళ్ళు సంకల్పం చెప్పి చేయిస్తారు, పర్వాలేదు వెళ్ళమన్నాడు. సరే స్నానం చేశాడు. చేసిన తర్వాత అతనికి బాగా ప్రియమైనటువంటి వస్తువు అంటే ఏంటి ఆలోచిస్తే కోపం, చాలా ఇష్టమైనటువంటి కోపం. సరే ఆ కోపాన్ని వదిలేద్దాం, ఇష్టమైన వస్తువు వదిలేమన్నారు కదా, కోపాన్ని వదిలేద్దాం అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఎవడో ఉంటే ఆయన అడిగాడు, బాబు నాకు ఇష్టమైన వస్తువు వదిలేస్తాను, నువ్వు వదిలేస్తావా అన్నాడు. వదిలించేస్తాను అన్నాడు. సరే కూర్చున్నాడు, మంత్రం చెప్పాడు. చెప్పిన తర్వాత నీకు ఇష్టమైన వస్తువు ఏదన్నాడు, కోపం అన్నాడు. సరే ఆ సంకల్పం చెప్పి కోపాన్ని వదిలించేశాడు. అయిపోయింది. ఇతను నీళ్లు వదిలేశాడు, దానికి నీళ్లు వదిలేసి వచ్చేసాడు. అయిపోయింది. మొత్తం మీద బయటకు వచ్చాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ కనిపించాడు ఈ ఆంధ్రవాడు. తెలుగువాడు మళ్ళీ కనిపించాడు. ఏమై నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తెలుగువాడియా అన్నాడు. అవునాయా అన్నాడు. ఇక్కడ వచ్చావు, స్నానం చేసావా? చేశాను. ఏమన్నా వదిలేసావా? వదిలేసాను. ఏం వదిలేసావు? కోపం వదిలేశానండి. ఓహో మంచిది అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరుగుతూ ఉంటే మళ్ళీ వీడు కనిపించాడు. మళ్ళీ వీడికి గుర్తుండదో పాడో మళ్ళీ అడిగాడు బాబు. మళ్ళీ అడిగేవాడికి ఎన్నిసార్లు చెప్పాలి, కోపం వదిలేశానంటే మళ్ళీ కూడా పెడతానంట అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి, కోపం వదిలేశానని చెప్తే మళ్ళీ గొడవ పెడతావేంట అన్నాడు బాబు. ఒరే నాయన, నువ్వు కోపంతో చెప్తూ కోపం వదిలేశానని చెప్తే ఎట్లాగా బాబు? అంటే నువ్వు వదిలేయాలని అనుకున్నా అది నిన్ను వదలదు. వచ్చిన ప్రాబ్లం అది. నువ్వు అనుకుంటావు వదిలేయాలి, అది వదలదు నిన్ను. అది ఏంటిడా, గంగలో స్నానం చేస్తే మరి పోతాయి కదండి ఇవన్నీ. నువ్వు గంగలోకి వెళుతున్నావు అని తెలిసి నీ గుణాలు అక్కడ ఉండే చెట్టును ఆశ్రయించి ఉంటాయట. నువ్వు స్నానం చేసి రాగానే నేను మళ్ళీ పట్టుకుంటాయట. అర్థమైందండి? అందువల్ల మనకన్నా తెలియగల మన శత్రువులు, యథార్థమైనటువంటి శత్రువులు నీ అంతఃశత్రువులే. ముందు వాటిని జయించవయ్యా. లోకంలో ఉండే బాహ్య శత్రువు నారాయణుని జయించాలని నువ్వేం ప్రయత్నం చేస్తావు? నీ వల్ల ఎక్కడవుతుంది అని తండ్రికి ఇతను చెప్తున్నాడు. ఎవరైతే అవి జయించగలుగుతారో వాళ్ళు సాధువులు అవుతారు అన్నాడు. ఈయనకి పుండు మీద కారం పోసినట్టు అయిపోయింది. విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఒరే దుర్మార్గుడా, నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు, నన్ను తిడుతున్నావు నువ్వు అన్నాడు పాపం. అని తిట్టేశాడు. పాపం చాలా కోపం వచ్చింది. ఏంటి నీ ఉద్దేశం? నేను లోకానికి అంతటికీ అధిపతిని, నాకు మృత్యువు లేదు. ఈ జగత్తులో ఉండేటువంటి 3 లోకాల్ని శాసించేటువంటి ప్రభువుని నేను జగదీశ్వరుణ్ణి అయి ఉండగా నాకన్నా వేరైనటువంటి జగదీశ్వరుడు ఎవరో ఉన్నాడంటావేంటి? ఎవరా భగవంతుడు? చూపించగలవా నువ్వు? ఎక్కడున్నాడు అతను అన్నాడు. అనేటప్పటికే వెంటనే ఈయన అన్నాడు, ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు, దానవాగ్రణి వింటే అన్నాడు బాబు. నువ్వు గనక బుద్ధి పెట్టి వింటే ఇది యథార్థం. నువ్వు చూసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ అక్కడ అని కాదు, లోకంలో ఎక్కడ నువ్వు వెతుకు అంతటా కూడా ఆయన ఉన్నాడు అన్నాడు. ఈ ప్రహ్లాదుడు చాలా అద్భుతమైనటువంటి భక్తుడు. కానీ ప్రహ్లాదు ఇంత గొప్ప భక్తుడు కదా, ప్రహ్లాదుడు కూడా శత్రువుట. హిరణ్యకశిపుడికి శత్రువు అయ్యాడంటే నారాయణుడి భక్తుడు కనుక అయ్యాడు. సరే, నారాయణుడికి భక్తుడైన వాడికి కూడా ఈయన శత్రువు అయ్యాడట. ఇదేం విచిత్రం అండి. వీరభక్తుడైన ఆయన ఏంటిట, ఒక మహాసాధువు ఉండేవాట. ఆ సాధువు ఒక అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. సాధువు తపస్సు చేసుకుంటే సమయంలో ఆయన పక్కన ఒక పెద్ద కత్తి ఉండేదిట, పెద్ద ఖడ్గం.
ఖడ్గం పక్కన పెట్టుకొని తపస్సు చేసేవాడు. సరే, ఆ వనంలోకి ఒకసారి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు. వనంలో తిరుగుతూ ఉండగా అర్జునుడికి దాహం వేసింది. దాహం వేసి, కృష్ణ నాకు బాగా దాహంగా ఉందయ్యా, ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉన్నాయా, నీకు తెలిసి ఏమన్నా చెప్తావా, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకుంటానన్నాడు. కృష్ణుడు అన్నట్ట, దగ్గరలో ఒక మహర్షి మహానుభావుడి ఆశ్రమం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ నీళ్లు దాహం తీర్చుకొని రా అన్నాడు. సరే అని బయలుదేరుతుంటే, ఓయ్ అర్జున ఆగు అన్నాడు. ఏమిటన్నాడు. జాగ్రత్త, నువ్వు మాత్రం అక్కడ నీ పేరు మాత్రం ఆయనకు చెప్పకు అన్నాడు. ఎందుకు చెప్పకూడదు, మహానుభావుడు సాధువు అంటున్నారు, నా పేరు చెప్తే ఏమైంది అనుకున్నాడు. అయినా కృష్ణుడు చెప్పాడు కదా, సరే అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాధువు దగ్గరికి వెళ్ళాడు. బాబు బాగా దాహంగా ఉంది, మీరు తీర్థం ఇస్తారా అంటే ఇచ్చాడు. బాబు ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. పాపం కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. చూశాడు, ఎదురు చూశాడు. ఆ చూసేటప్పుడు పరిసరాలన్నీ గమనిస్తే ఈయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈయన పెద్ద పక్కన ఇంత పెద్ద ఖడ్గం ఉంది. ఇదేమిటి, ఈయన సాత్వికుడు కదా, సాధువు కదా, సాధువు దగ్గర ఎప్పుడు కూడాను ఆయుధాలు ఉండకూడదు కదా, ఈ ఆయుధం ఈయన పెట్టుకొని సాధువుగా ఈయన ఎట్లా ఉంటున్నాడు, అర్థం కాలేదు పాపం. సందేహం వచ్చింది, కానీ అడిగితే మళ్ళీ ఆయన ఏమంటాడో ఎందుకులే, మనకి మంచి తీర్థం తాగి వెళ్ళిపోతే గొడవ పోతుంది, వెళ్ళిపోయాడు. కానీ ఆ సందేహం పట్టి పీడిస్తుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని అడిగాడు, ఏమయ్యా కృష్ణ, ఏమిటో నాకు అర్థం కాలేదు, మంచినీళ్ళు అయితే తాగొచ్చాను, ఆయన ఇచ్చాడు పాపం ప్రేమతోనే, కానీ ఆయన పక్కన ఖడ్గం ఎందుకు ఉందయా అన్నాడు. ఖడ్గం ఎందుకు ఉందయా అని నన్ను అడుగుతావు ఎందుకు, నాకేం తెలుస్తుంది, ఆయన మహానుభావుడు ఎందుకు పెట్టుకున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగురా అన్నాడు. అంటే సరే అని పాపం బయలుదేరాడు. జాగ్రత్త, నీ పేరు మాత్రం చెప్పకన్నాడు. జాగ్రత్త, నీ పేరు చెప్పకన్నాడు. బాబు ఎందుకంటున్నాడు మాటి మాటికి నా పేరు చెప్పొద్దని. సరే కానీ అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత సాధువు గారి దగ్గరికి వెళితే, ఏనాయనా ఇంకా తీర్థం కావాలని. అబ్బాయి లేదండి, చిన్న సందేహం వచ్చింది, అడుగుదామని వచ్చాను. ఏమిటి సందేహం? మీరు సాధువులు కదా, మీరు తపస్సు చేసుకుంటున్నారు, మంచి కుటీరంలో నివసిస్తున్నారు, ఆశ్రమం, మరి మీ దగ్గర కత్తి ఎందుకు ఉంది, ఖడ్గం ఎందుకు పెట్టుకొని కూర్చున్నారు మీకు? ఓహ్ అదే అన్నాడు. బాబు ఏమిటి కారణం అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు కదా, ఏమీ లేదు నాయన, నాకు 4 శత్రువులు ఉన్నారు. ఆ 4 శత్రువులు ఎప్పుడైనా కంటపడతారేమో, వాళ్ళని పొడిచి చంపేద్దామని పెట్టుకున్నాను అన్నాడు. మీకు శత్రువులు ఎవరండి అన్నాడు పాపం ఆయన. నాకున్నారు నాయన శత్రువులు అన్నాడు. ఎవరు? మొదటి శత్రువు ప్రహ్లాదుడు అన్నాడు. ఏమిటి పాపం, భాగవతోత్తముడు అని విన్నాం, ఈయనకి శత్రువు అంటాడు, ఈయన సాధువేనా అసలు, కపట అనుకున్నాడు బాబు. సరిపోలే, రెండవ వారు ఎవరండి అన్నాడు. నారదుడు అన్నాడు. ఊరి బాబాయ్ దేవర్షి, ఆయన మహానుభావుడు, ఆయన శత్రువు ఎలా అయ్యాడు, అర్థం కాలేదు. సరే మూడో వారు ఎవరండి అని ద్రౌపది అన్నాడు. ఇదేమిటి, అర్థం కాలేదు. సరే 4వ వారు ఎవరండి అని అడిగారు. అర్జునుడు అన్నాడు. ఊరి బాబాయ్ నేను ఈయనకి శత్రువు ఎలా అయ్యాను, అర్థం కాలేదు బాబు. అర్థం కాక పేరు చెప్పొద్దన్నాడు కనుక చెప్పలేదు పాపం. సరే అడిగాడే, మీకు వీళ్ళందరూ భాగవతోత్తములుగాను భగవంతుడి భక్తులుగాను విన్నాను, కానీ మీకు శత్రువులు ఎలా అయ్యారు స్వామి అని అడిగాడు. అంటే నాయన, ప్రహ్లాదుడు కనిపిస్తే పొడిచేయాలనుంది నాకు అన్నాడు. ఎందుకు అంత శత్రుత్వం ఆయన మీద? మహానుభావుడు పరమాత్మ, ఆయన్ని ఒక క్షణం కూడా తీరిక లేనటువంటి పరమాత్మని ఈయన ఇదిగో ఎక్కడైనా వెతుకు కావాలంటే కనిపిస్తాడని చెప్తే ఆయన కోసం అని పరిగెట్టుకుంటూ వచ్చే స్తంభంలో ఎంతసేపు పాపం అలా ఇరుక్కుని కూర్చున్నాడయ్యా మా స్వామి. ఎంతసేపు ఇరుక్కుని కూర్చోవలసి వచ్చిందయ్యా, ఎంత కష్టపెట్టాడయ్యా నా స్వామిని. నా స్వామికి కష్టం కలిగించినటువంటి అతను కనిపించాడా? ఓ బాబోయ్ దేవుడా. సరే మంచిదండి. రెండో వారు ఎవరు? నారదుడు. ఈ నారదుడు చాలా గొప్ప శత్రువు నాకు అన్నాడు. ఏమిటి శత్రుత్వం, ఎందుకు కారణం అన్నాడు. అరే ఒక క్షణం తీరిక ఇవ్వడు, ఎప్పుడు నారాయణ నారాయణ అంటాడు. పరమాత్మ పాపం ఎవరో ఆపదలో పిలుస్తున్నారు కాబట్టి ఉలిక్కిపడి లేస్తుంటారు పాపం, పరిగెట్టుకుంటూ ఓరే నారదా నువ్వేనా? అరే అసలు కనీసం తీరిక లేదు, ఎప్పుడు అలాగా నారాయణ నారాయణ ఎప్పుడు ఇబ్బంది పెడతాడు మా స్వామిని. ఓ మహానుభావ. సరే ద్రౌపది ఎందుకండి అన్నాడు.
ద్రౌపది ఎందుకు అని అంటే కృష్ణావతారం. ఈ లోకంలో ఉండేటువంటి భారాన్ని ఎంతటిని కూడా తీసేయటానికి వచ్చినటువంటి అవతారం. కొద్దిసేపు పాపం ఆవిడ రుక్మిణీదేవితో కూర్చొని పాచికలాడే సమయం దొరికింది పాపం. ఆ కూర్చున్నప్పుడు డైరెక్ట్ అడ్రస్తో సహా చెప్పి పాపం పిలిచింది. మరి శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత అంటూ పిలిచింది. ఆయన ఏం చేయాలి? ఇంకా నిండు సభలో ఆవిడకి అవమానం కలుగుతోందని ఆయనకు కొద్దిగా కూడా తీరికివ్వకుండా అంతగా ఎలుగెత్తి పిలిస్తే ఆయన ఉండలేక పరిగెట్టు ఉంటూ వచ్చి రక్షించి. ఏమిటి వీళ్ళందరూ? ఆవిడ సరే సరే మంచిది, నేను 4వ వాడు ఎందుకంటే మీకు శత్రువు అన్నాడు బాబు. వీళ్ళందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక ఎత్తు అన్నాడు బాబు. అర్జునుడు ఎందుకు శత్రువు అయ్యాడండి మీకు అంటే, మహాభారత యుద్ధంలో కృష్ణుణ్ణి సారథిగా చేసుకుంటాడా వాడు? ఎవరు పరమాత్మ అంటే? సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆయన్ని తన సారథిగా పెట్టుకున్నాడు. సారథిగా పెట్టుకోవడం అంటే తన కాళ్ళ దగ్గర పెట్టుకోవడం. కాళ్ళ దగ్గర పెట్టుకునేటువంటి ఆ సారథి యొక్క కృత్యం ఏంటో తెలుసునా? యుద్ధం జరగడానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ రంగంలో రథం వెళుతూ ఉన్నప్పుడు చాలా వేగంగా వెళుతుంటుంది రథం. ఆ వెళ్ళేటప్పుడు అందరినీ యుద్ధం చేస్తూ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎడమవైపు తిరగవలసి వస్తుంది, కుడివైపు తిరగవలసి వస్తుంది. ఇలా తిరగవలసి వచ్చినప్పుడు నోటితో చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకని ఆ సారథిని వెనకాల ఉండేటువంటి యజమాని మన కుడివైపు తిరగవలసి వస్తే ఎడమకాలతో ఒక తంతాడు, ఎడమవైపు తిరగవలసి వస్తే కుడికాలతో ఒకటి తంతాడు. ఎన్ని తన్నులు కొట్టాడయ్యా వీడు అర్జునుడు. వాడు కనిపిస్తేనా అన్నాడు బాబు. సరే స్వామి వెళ్ళొస్తాను అన్నాడు బాబు పరిగెట్టుకుంటూ వెళ్ళి. ఇట్లా వీరభక్తులు బోల్డ్ మంది ఉంటారు, తెలియదు మనకి. ఇదిగో ఇలా ప్రహ్లాదుడిని కూడా శత్రువుగా చేసాం. ప్రహ్లాదుడు మహాభాగవతోత్తముడు అంటే అంతకన్నా గొప్ప శత్రుత్వం. అప్పుడు వెళ్ళి కృష్ణుడితో ఇదేమిటయా అన్యాయం, మహాభాగవతోత్తములు అయినటువంటి వాళ్ళందరినీ శత్రువు అన్నాడంటే అతని భక్తి అంత గొప్పదన్నాడు పాపని. అంటే ఆ మాత్రం కూడా కష్టం పరమాత్మకి కలగడం సహించలేనటువంటి వ్యక్తి అతను అన్నాడు. మంచి మాట చెప్పావు, నా పేరు చెప్పొద్దన్నా, చెప్పు ఉంటే అక్కడే నా పని ఏమిటో చూసేసి ఉండేవాడు అన్నాడు బాబు. ఇలాగా బాబా వెళ్ళాడు. ఈయనన్నట్ట ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అంతటా కూడా ఉన్నాడయా. ఇక్కడ అక్కడ అంటావేంటి? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అన్నాడు. అయితే వెంటనే ఇతను గట్టిగా కేక వేసి, సరే అంతటా ఉన్నాడు అంటున్నావు కదా, ఇది కనిపించే స్తంభంలో ఉన్నాడా అన్నట్ట. ఒకవేళ అందులో కనుక లేకపోతే నీ తల తెక్కొట్టేస్తానన్నాడు. సరే తండ్రి తప్పనిసరిగా అన్నాడు. అప్పుడు వెంటనే వెళ్ళి అతను ఏం చేసేట, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక్క గుద్దు గుర్తెట్ట తాను స్తంభం తతాడ అతి బల స్వముష్టిన, చాలా బలంగా తన యొక్క ముష్టితో ఒక గుద్దు గుద్దెట్ట స్తంభాన్ని. ఎప్పుడైతే ఆ స్తంభాన్ని అలా కొట్టాడో పిడికిలతోటి అతి భయంకరమైనటువంటి శబ్దం ఒకటి వ్యాపించిందిట. అక్కడ బ్రహ్మాండ కటాహం అనేటువంటిది పగిలిపోయిందిట ఒక్కసారి ఆ శబ్దాన్ని. తను కొట్టిన శబ్దానికి కాదు, కొట్టినప్పుడు దాంట్లో నుంచి ఉద్భవించే నరసింహస్వామి యొక్క గర్జనకి పెద్ద శబ్దం అయిందిట. దేవతలందరూ కూడా భయపడిపోయారట. హిరణ్యకశిపుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక అయోమయంగా అంతా తిరిగి చూస్తున్నట్ట బాబు, వెర్రివాడే. అప్పుడు భగవంతుడి యొక్క ప్రాకట్యం ప్రకటించారట. అందులో నుంచి ఆవిర్భవించారట స్తంభంలో నుంచి. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగం నా మానుషం అన్నాడు. ఇటు మృగము కాక మనుష్యుడు కాకుండా ఎందుకోసం వచ్చారట పరమాత్మ? సత్యం విధాతుం నిజభృత్య భాషితం. నిజభృత్యుడైనటువంటి ప్రహ్లాదుడు అన్నాడు, అంతటా ఉన్నాడు పరమాత్మ, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు. అతని యొక్క మాటని నిజం చేయటం కోసం ఒకటి,
దానితో పాటు వ్యాప్తించ భూతేషు అఖిలేషు ఆత్మనః, అంటే సాక్షాత్తు తన యొక్క అంతర్యామిత్వాన్ని నిరూపించడం కోసం, ఒకటి అతని భక్తుడి యొక్క మాటను నిజం చేయడం కోసం, రెండు తన యొక్క అంతర్యామిత్వాన్ని రుజువుపరచడం కోసం. అందుకోసం వచ్చేట వచ్చినటువంటి ఆ పరమాత్మ అమానుషమైనటువంటి అహింసారూపమైనటువంటి దైత్య ఘాతకమైనటువంటి అతి భీకరమైనటువంటి రూపంతో వచ్చేట ఆ స్తంభం ఒక్కసారి ఢామ్ అని బద్దలైందిట. అందులో నుంచి ప్రకటుడయ్యట పరమాత్మ. ఆ హిరణ్యకశిపుడు ఆశ్చర్యంతో చూస్తున్నట్ట. ఏమిటి ఈ ప్రాణి నరసింహుడా అని అనుకున్నట్ట ఒక్కసారి తనలో తాను. అంటే నరుడు సింహము కలిసినటువంటి రూపం కనుక నరసింహుడా అనుకున్నట్ట. మహామాయావీతను సాక్షాత్తు నారాయణుడే ఇలా వచ్చుంటాడు నన్ను చంపడానికి అనుకొని వెంటనే గద పుచ్చుకున్నట్ట, సింహనాదం చేసేట, చేసి ఆ నరసింహ దేవుడి మీద ఉరికెట్టాను యుద్ధం చేయడానికి. అతను పరిగెట్టి ఆయన మీదకు వెళుతుంటే ఎలా ఉందిట అంటే ఒక మిడత అగ్నిలో పడుతున్నట్టుగా ఉన్నదిట. ఆ అగ్ని లాంటి పరమాత్మలోకి ఒక మిడతలాగా వెళ్ళేట వీడు పడ్డానికి. నరసింహస్వామి యొక్క తేజస్సు అంత గొప్పదిట. ఆ తేజస్సులో హిరణ్యకశిపుడు కూడా కనిపించలేదు. ఆ దుష్టుడు కోపంతో ఆ నరసింహస్వామిని గదతో పేట్టి కొట్టేట బాబు. వెంటనే కొడదామని గదతో కొడుతూ ఉంటే నరసింహస్వామి గరుత్మంతుడు గనక సర్పాన్ని పట్టుకున్నట్లుగా పట్టేసుకున్నట్ట అతన్ని, అతనితో పాటు గదని రెండింటిని పట్టుకున్నట్ట. పట్టుకుంటే హిరణ్యకశిపుడు అతని చేతిలో నుంచి జారిపోయాడు. జారి ఆయన పట్టు నుంచి తప్పించుకొని పడిపోయేటప్పటికే అక్కడే రహస్యంగా తిరుగుతున్నారు పాపం స్థానభ్రష్టులైనటువంటి దేవతలందరూ. ఆ రహస్యంగా తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా గొప్ప అపాయం అనుకున్నారట పాపం. చేతిలో నుంచి జారిపోయాడు ఆయన పట్టు నుంచి. అది భయపడిపోయారట వీళ్ళందరూ కూడా. అప్పుడు హిరణ్యకశిపుడు తన యొక్క బలం చేత అదిగో ఆ నరసింహుడు భయపడిపోయాడు అనుకొని భావించేట, చేతిలో నుంచి జారిపోయి పట్టు వదిలేశాడు తన భయంతో అనుకొని వెర్రివాడు ఒక క్షణకాలం పాటు విశ్రాంతి తీసుకుని అప్పుడు మళ్ళీ పరిగెట్టాట ఆయన మీదకి యుద్ధానికి. ఆ యుద్ధానికి పరిగెడితే నరసింహస్వామి ఒక సర్పం కనుక ఎలకను పట్టుకున్నట్టు అతను ఎలకను పట్టుకొని గరుత్మంతుడు కనుక సర్పాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆ సర్పాన్ని ముక్కుతో చీల్చి పారేస్తుంది చూడండి. అలాగా అతన్ని పట్టుకున్నట్ట. ఒక్కసారి ద్వార్వ్యూరుమాపత్య దదారలీలయ నఖైర్యథాహిం గరుడో మహావిషం అని. గరుత్మంతుడు కనుక మహావిషం కలిగినటువంటి సర్పాన్ని పట్టుకొని చీల్చి పారేసినాడు. అదిగో అతన్ని ఒక్కసారి అలా పట్టుకొని తీసుకొని వచ్చి గడప మీద కూర్చున్నట్ట. గడప మీద కూర్చొని తన ఒళ్ళో పెట్టుకొని అతని యొక్క హృదయాన్ని చీల్చి పారేశాట. శ్రమ లేకుండా తన యొక్క ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ గోళ్లతోటి చీల్చేసి అతని యొక్క హృదయాన్ని పెరికి బయటపడేసాడు. హృదయాన్ని పెరికి బయటపడేసి ఆ ఉన్నటువంటి రక్తాన్ని తీసుకొని తాగాడు. ఆ రక్తాన్ని తాగి అతనికి ఉన్నటువంటి పేగులు తీసి మెళ్ళో వేసుకున్నట్ట చాలా ఉగ్రమైనటువంటి రూపంతో. అప్పుడు ఆయనకు ఉండేటువంటి సింహం కదా, ఆ జూలు ఉంటుంది, ఆ జూలికంతా కూడా రక్తం అంటిందిట. నోటితో రక్తం తాగుతున్నప్పుడు ఆ తాగినటువంటిదంతా ఇలా కారుతున్నదిట. ఆ కారుతూ ఉన్నప్పుడు తన యొక్క నాలుకని బయట పెట్టి ఇవన్నీ కూడా ఈ దవడలు రెండింటినీ కూడా నన్ను నాకుతున్నట్టు ఆయన రక్తాన్ని. చాలా ఉగ్రమైనటువంటి ఆ రూపంట. భయంకరమైనటువంటి చూపులు కలిగినటువంటి వాడు అయ్యట. ఆ ప్రేవుల్ని అలా మెళ్ళో వేసుకునేటప్పటికే ఆ ఉన్నటువంటి హృదయాన్ని అలా పీకేసేటప్పటికే దేవతలు సైతం భయపడిపోయారట. లోకమంతా కూడాను ఆ నరసింహస్వామి యొక్క భయంకరమైనటువంటి చేష్టలకి పృథివీ కానీ స్వర్గం కానీ తమ యొక్క స్థానాల నుంచి ఒకసారి అలాగా విచలితమైపోయాయిట. పర్వతాలన్నీ ఎగురుతున్నాయిట. అలాగే ఆయన యొక్క తేజస్సు 4 దిక్కులా కూడాను ఆకాశంలో ప్రకాశం అయిపోయిందిట.
ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరి అతన్ని చంపిన తర్వాత అతన్ని కింద పడేసి అతని యొక్క బంధువులైనటువంటి వాళ్ళు ఆయన మీద పడుతుంటే వెంటనే వాళ్ళందరితో కూడా యుద్ధం చేసి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నట్టే. సింహాసనం మీద కూర్చొని ఆ క్రోధం ఇంకా తగ్గక శాంతించగా విపరీతమైనటువంటి క్రోధంతో గర్జన చేస్తూ ఉంటే, లోకాలన్నీ గడగడ వణికిపోతూ ఉంటే, దేవతలందరూ కూడాను ఆ అప్సరసులందరూ పుష్పవృష్టి కురిపించారట ఇతన్ని చంపేసినందుకుగా. వీడి వల్ల మాకు స్థానభ్రష్టులం అయిపోయామని దుఃఖపడుతున్నటువంటి వాళ్ళందరూ ఆనందంతో పుష్పవృష్టి కురిపించారట. అప్పుడు అక్కడికి బ్రహ్మరుద్రాదులందరూ వచ్చారట. ఈయనకు ఉండేటువంటి ఈ క్రౌర్యం ఏదైతే ఉందో, క్రోధం ఏదైతే ఉందో దాన్ని శాంతింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేవతలందరూ వచ్చారట. బ్రహ్మరుద్రాదులు వచ్చి గొప్పగా స్తోత్రం చేశారట. శాంతించలేదు బాబు. వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే విష్ణు దూతలు వచ్చారటంటే, విష్ణు పార్షదులైనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా అన్నట్ట స్తోత్రం చేస్తూ, ఓ దేవా, మేము ఎప్పుడు కూడా నీ యొక్క ఈ అద్భుతమైనటువంటి సర్వలోకాలకే మంగళకరమైనటువంటి నృసింహ రూపాన్ని ధరించలేదు, సేవించలేదు. ఇంత మటుకు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి ఆకృతితో నువ్వు ఏనాడు కూడా మాకు దర్శనం ఇవ్వలేదు. బ్రాహ్మణ శాపగ్రస్తుడైనటువంటి రాక్షసుడు చనిపోయాడు కనుక శాంతించవయ్యా అన్నట్ట. నువ్వు ఏ ప్రయోజనం కోసం అయితే ఈ అవతారం ఎత్తావో ఆ ప్రయోజనం సిద్ధించిన తర్వాత ఇంకా అవసరమే ఉంది కనుక నువ్వు వెంటనే శాంతించు అని నరసింహస్వామిని ప్రార్థించారట. అయినా శాంతించలేదు. విపరీతమైనటువంటి క్రోధంతో ఉన్నటువంటి చూసి బ్రహ్మరుద్రాదులే భయపడిపోయి బ్రహ్మ, రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు తోసుకున్నారట. నువ్వు వెళ్ళు కొద్దిగా చెప్పు, ఆయన శాంతిపరచు అని. దేవతలందరూ కూడా వెళ్ళడానికి భయపడిపోయి వెనక్కి వస్తున్నారట. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అనుకొని చివరికి ఆ బ్రహ్మగారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారట. అమ్మా, నువ్వైనా వెళ్ళవమ్మా, నువ్వు తప్ప నువ్వు ఎవరు శాంతపరచలేరు, మాకు భయం వేస్తోంది, దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది, నువ్వైనా శాంతపరచవమ్మా అని పాపం లక్ష్మీదేవిని అంటే, ఇంతకాలం ఈయనతో సంసారం చేశాను కానీ ఎప్పుడు ఇలాంటి ఉగ్ర రూపాన్ని చూడలేదు నాయన, నాకు కూడా భయం వేస్తోంది, నేను వెళ్ళలేను అన్నదట పాపం లక్ష్మీదేవి కూడా. చివరికి చతుర్ముఖ బ్రహ్మ ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చి, నాయనా, నీ వల్లనే కదా ఆయన అవతరించింది కనుక మళ్ళీ శాంతపరచాలన్నా నీ వల్లనే సాధ్యమవుతుంది అని నేను అనుకుంటున్నాను కనుక నువ్వు వెళ్ళి ఆయన్ని తప్పనిసరిగా వెళ్తానన్నట్ట. నీకు భయం కలగట్లేదా ఆ రూపాన్ని చూస్తే అన్నట్ట. అయ్యో, భయాలకి భయం కలిగించే స్వామి దగ్గర భయం ఏమిటన్నట్ట. భయానికే భయం కలిగించేటువంటి వాడు, లోకంలో అందరూ భయపడేది యముడికి, అలాంటి భయమైనటువంటి యముడికే భయాన్ని కలిగించేవాడు ఆయన దగ్గర నాకు భయం ఏమిటి అన్నట్ట వెళ్ళిపోయాట. దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసేటప్పటికే ఒక్కసారి అతనికి హృదయం అంతా కూడా ఉప్పొంగిపోయిందట. ఆనందంతో కళ్ళ వెంబడ నీళ్లు కారుతున్నాయట. వెళ్ళి 2 చేతులు ఎత్తి నమస్కరించాట. సాష్టాంగ నమస్కారం చేశాట. ఎన్నిసార్లు మాటిమాటికి నమస్కారం చేస్తున్నట్ట. అలా చేసి నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పరమాత్మ, ఆ నరసింహస్వామి ఆ పిల్లవాడికి యొక్క తల మీద ఆయన యొక్క హస్తాన్ని ఉంచారట. ఆయన హస్తాన్ని ఉంచి దగ్గరికి తీశారట. ఇస్తే అప్పుడు ఆయన ప్రార్థించారట, స్వామి, నువ్వు ఏ దుష్టుడైనటువంటి నా తండ్రిని చంపాలని వచ్చావో అతను చనిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దుఃఖిస్తున్నారు. వాళ్ళ యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసం నువ్వు శాంతించాలన్నాడు. శాంతించాలంటే ఒక నవ్వు నవ్వేట స్వామి. వెంటనే అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టి ఉన్నట్ట. ఏమండి, నరసింహస్వామి నవ్వినప్పుడు ఎప్పుడైనా చూసారా? నరసింహస్వామి నవ్వు ఎలా ఉంటుంది? ఆయన నవ్వితేనే తెలుస్తుంది, అది ఆయనకి తెలిసింది. అలా నవ్వేట, ఆనందపరిచారట. అప్పుడు చక్కగా కూర్చొని తల నిమురుతూ, నాన్న, నీకేమన్నా వరం కావాలంటే కోరుకో, ఇస్తానన్నాడు. అంటే అప్పుడు అన్నట్ట, ధనం, సత్కులంలో పుట్టడం, లేదా సౌందర్యం, తపస్సు, పాండిత్యం, ఇంద్రియ పటుత్వం, తేజస్సు, ప్రతాపం, శారీరక బలం, పౌరుషం, బుద్ధి, యమ నియమాది అష్టాంగ యోగాలు, ఈ సర్వ గుణాలు కూడా లోకంలో
పరమపురుషుడు అయినటువంటి నీ ఆరాధన యందు సమర్థములు కావు అన్నాడు. నీ ఆరాధనని మించినవి లోకంలో ఏదీ లేదయ్యా అని నేను భావిస్తున్నాను. శుద్ధమైనటువంటి భక్తి ద్వారానే నువ్వు గజేంద్రుడికి కూడా లభించావు. గజేంద్రుడు అంటే ఒక జంతువు, ఒక జంతువుకి కూడా నువ్వు దర్శనమిచ్చావు, దాన్ని లాలించావు. నీకు ఎంత దయ. కానీ నువ్వు అనుగ్రహించాలంటే ఒకటే ఒకటి, శుద్ధమైనటువంటి భక్తి, నిష్కామమైనటువంటి భక్తి. అది ఒక్కటి ఉంటే చాలు, నువ్వు లభిస్తావు కదా అన్నట్ట. అందువల్ల స్వామి, నిన్ను ఆ నిష్కామ భక్తితో నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు నీకుండేటువంటి ఆ క్రోధాన్ని చల్లపరుచుకో. నీ చేత అసురుడు నశించిపోయాడు, అందరికీ ఆనందం కలిగింది. జనులందరి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం రూపం నృసింహ విభయాయ జనాహ స్మరంతి అన్నట్ట. ఈ రూపాన్ని అందరూ కూడా స్మరించుకోగలరు, నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యం అని పరమాత్మతో తాను చెప్పుకుంటున్నట్ట. తనది ఏమంటున్నట్ట, నా ప్రారబ్ధ కర్మ వలన నేను ఈ అసురుల యొక్క నడుమున పడ్డాను. నా ప్రారబ్ధ కర్మల వల్లే నువ్వు పడేసావు అన్నాడు. నా ప్రారబ్ధ కర్మ అంటున్నాడు. ఇతని ప్రారబ్ధ కర్మ అంటే ఇతని పూర్వజన్మ ఏమిటి? ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మ గురించి పద్మపురాణం చెప్తుంది. అసలు అసుర కులంలో ఎందుకు పుట్టాడు, ఇతను విష్ణు భక్తుడయ్యి ఎట్లా ఉన్నాడు, ఈ కారణం ఏమిటి అనేటువంటి దాని విషయంలో పద్మపురాణం ఈయన యొక్క పూర్వజన్మను చెప్తూ, ఈయన సోమశర్మ అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు, ఓ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి 4-5 పిల్లలు ఉన్నారు. ఆ ఉన్నటువంటి పిల్లలందరూ తండ్రితో సహా తల్లితో సహా కుటుంబం అంతా కూడా నారాయణుడి యొక్క భక్తులే, పరమ విష్ణు భక్తులు. పరమ విష్ణు భక్తులైనటువంటి మహానుభావులు వీళ్ళల్లో అందరూ కూడాను పోయాడు. ఇతను చిట్ట చివరివాడు. వాళ్ళందరూ మోక్షం పొందారు, వీడు మాత్రం బతికున్నాడు, అందరూ చనిపోయారు. ఇతనొక్కడు బ్రతికున్నటువంటి ఇతనికి ఎవ్వరూ లేరు. పాపం తిరుగుతున్నాడు వనాల్లో తిరుగుతూ అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. అలాగా ఎంతకాలం అలా తిరుగుతూనే జీవిస్తున్నాడు. నారాయణుని స్మరించుకుంటున్నాడు, మహావిష్ణు భక్తుడు. అలా తిరుగుతున్నటువంటి అతనికి ఒకరోజు ప్రయాణంలో రాత్రి అయిపోయింది, అడవి మధ్యలో ఉన్నాడు. ఒక పెద్ద వటవృక్షం ఉన్నది. ఆ వటవృక్షం కింద పడుకున్నాడు రాత్రి. ఆ రాత్రి పడుకున్నాడు అతను. మధ్యరాత్రి అయ్యేటప్పటికి కోలాహలం వినిపించింది. ఏమిటి కోలాహలం అని చూసేటప్పటికే పెద్ద గర్జన వినిపించింది. ఎక్కడి నుంచి అంటే ఆ చెట్టు మీద నుంచే వినిపించింది. ఏమిటని ఒక్కసారి మంచి నిద్రలో ఉన్నటువంటి వాడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేటప్పటికే పైన ఒక రాక్షసుడు నివసిస్తున్నాడు. ఆ రాక్షసుడు పెట్టినటువంటి పెద్ద కేకకి అతని గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. చివరిలో చనిపోతూ రాక్షసుడిని చూస్తూ చచ్చిపోయాడు వాడు. అందువల్ల రాక్షస జన్మ ఎత్తాడు. అతను సహజంగా విష్ణు భక్తుడు కనుక ఆ విష్ణు భక్తితోటే పుట్టాడు. భగవంతుడు చాలా విచిత్రమైనటువంటి క్రియలు చేస్తుంటాడు. తన భక్తుణ్ణి తన శత్రువు ఇంట్లో పుట్టించి తన శత్రువుకి నిరంతరం మృత్యువుని చూపించాడు. యథార్థంగా ఇతనికి మృత్యువుని చూపించాలని ప్రయత్నం చేశాడు, కానీ నిరంతరం మృత్యువుని పొందింది ఎవరు? హిరణ్యకశిపుడు. నా పిల్లవాడిని నేను బాగు చేసుకోలేకపోతున్నానని ఎంత దుఃఖపడ్డాడు. నిరంతరం అనుక్షణం కోత అనుభవించాడు. ఎంత విచిత్రమైనటువంటి. ఆ అసురకులంలో పుట్టినటువంటి వ్యక్తిగా విష్ణు భక్తుడిగా ఉండడానికి కారణం పూర్వజన్మలో ఇది అన్నమాట. ఆయన అంటున్నాడు, నా ప్రారబ్ధం ఏదైతే ఉన్నదో, నా ప్రారబ్ధం వల్ల నేను ఈ అసురుల యొక్క మధ్యలో పడ్డానయా, పడేసావు నువ్వు. ఈ దుస్సహమైనటువంటి సంసార చక్రానికి నేను భయపడుతూ బతుకుతున్నాను. నన్ను నా మీద ప్రసన్నుడవై నన్ను ఎప్పుడు నీ పాదార విందాల దగ్గరికి చేర్చుకుంటావయ్యా అని ప్రార్థించాడు పాపం స్వామిని. చిన్న పిల్లవాడని, 5 సంవత్సరాల పిల్లవాడు ఈ మాట అన్నాడు. అదేమిటండి 5 సంవత్సరాల పిల్లవాడికి అసలు ఏమీ తెలియదు కదా అనుకోకండి, క్రితం జన్మ సంస్కారం ఉన్నది.
క్రితం జన్మ సంస్కారం చేత అతను పరమాత్మని ప్రార్థించాడు. ఇంకా అంటున్నాడు కొన్ని. ఆ అన్నటువంటివన్నీ రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల 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 జయ జయ. జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.